హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఒక మంచి మాట చెప్తానండి. చాలామంది అనుకుంటుంటాము, నేను ఎవరికి ఏ హాని చేయట్లేదు, నేను ఇంత నిజాయితీగా ఉన్నా కూడా భగవంతుడు ఎందుకో నాకే ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు. తప్పులన్నీ చేసేవాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు, భార్యాపిల్లలతో బ్రతికేస్తున్నారు. నేను ఇంత బాగున్నా కూడా భగవంతుడు అన్ని కష్టాలు నాకే ఇస్తున్నాడు, అసలు దేవుడే లేడు అని చెప్పి చాలామంది ఇంట్లో ఎంతో భక్తితో పూజించుకునే దేవుడు ఫోటోలను కూడా పారేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. మనం ఇవాళ సుఖంగా బ్రతుకుతున్నారు అనుకున్న వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి మంచి ఆపదలో ఉన్నారనుకోండి, దేవుడు చేయి కూడా అందించడండి. అదే మనము నిజాయితీగా బ్రతికామనుకోండి, మనకి ఏదైనా కష్టం వస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తాడు. దేవుడే డైరెక్ట్గా వచ్చి మనకి కనపడి సహాయం చేయనవసరం లేదు. అదే నిజాయితీగా ఉండే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా చావు అంచులు దాకా వెళ్ళి బ్రతకడు అనుకున్న మనిషి బ్రతికొచ్చాడు అనుకోండి, అప్పుడు అందరూ ఏమంటారండి, భగవంతుడే వాళ్ళకి